నమస్కారం, గుడ్ ఈవినింగ్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సమ్మర్, ఈ సాయం సంధ్య వేళ లేదు వాతావరణం ఇలా ఉండటం వల్ల ఈ వేవ్ లెంగ్త్లో మాట్లాడితే బాగుంటుంది అని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఈరోజు ముందుగా నేను స్టార్ట్ చేయడమే జనరలీ ఏంటంటే స్టేజ్ మీద ఒక యాంకర్గా నేను చాలా అందంగా కనిపిస్తూ ఉంటానని ఒక కాన్ఫిడెన్స్. కానీ ఈరోజు ఆ పిఆర్ ఫిల్మ్స్ అని పెట్టి పాయల్ షరఫ్ గారు నాకన్నా ఎక్కువ అందంగా తయారైసి వచ్చారని నాకు డౌట్గా ఉంది. ఎనీవే, ద కెమెరాస్ విల్ డిసైడ్. పిఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పైన పాయల్ షరఫ్ గారి ట్రెజర్తో, అంటే ఆవిడ నిధులతో ఆవిడ ప్రొడ్యూస్ చేసిన కన్స్ట్రక్టెడ్ బై కేవీఆర్ మహేంద్ర గారు, ఆయన డైరెక్షన్లో ద థాట్స్ బై సూర్యతేజ ఏలే అండ్ అలాగే స్క్రీన్ ప్లే సూర్యతేజ ఏలే అండ్ ఆల్సో కేవీఆర్ మహేంద్ర గారు కలిసి చేసిన ద లెన్స్ ఆఫ్ వెంకట్ శాకమూరి గారు, ద కట్స్ ఆఫ్ రవితేజ గిరిజాల గారు అండ్ ద మ్యూజికల్ బై వివేక్ సాగర్ గారు. ఇంతమంది కాంబినేషన్లో సూర్యతేజ ఏలే ఫస్ట్ టైం హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి ఫిల్మ్. అండ్ అలాగే మీనాక్షి, హార్టీ కంగ్రాచులేషన్స్, టాలీవుడ్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఈరోజు భరతనాట్యం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లైఫ్లో హర్ష, విరించి గారు, నవదీప్, నిరంజన్ గారు, మీరందరూ ఏదో ఒక సందర్భంలో భరతనాట్యం చేసే ఉండుంటారు. ఐ డోంట్ మీన్ క్లాసికల్ భరతనాట్యం. లైఫ్ మనతో భరతనాట్యం చేయిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అది ఒక్కోసారి ప్రొఫెషనల్ భరతనాట్యం అయి ఉండొచ్చు, ఒక్కోసారి పర్సనల్గా రిలేషన్షిప్లో ఉండేటువంటి భరతనాట్యం అయి ఉండొచ్చు. లైక్ నేను మా ఆయనతో చేయించేటువంటి భరతనాట్యం. కానీ అది ఇది కాదు అని చెప్పారు నాకు మహేంద్ర గారు. మహేంద్ర గారు ఎక్కడండి? ఈ భరతనాట్యం ఆ భరతనాట్యం కాదు అన్నారు. మరి ఈ భరతనాట్యం ఏమిటో మనం తెలుసుకోవాలి అనుకుంటే ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అప్పటి వరకు మనం గెస్ట్ చేస్తూ ఉండాల్సిందే. మేబీ ఈరోజు ఏమైనా క్లూలు ఇస్తారేమో అనుకుంటున్నాను, ద కాస్ట్ అండ్ క్రూ. ఎనీవే, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ, మీడియా వారికి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నా కేసులో అయితే లేదు. ఏ భర్త గురించి నాకు తెలీదు. నా భర్త గురించి మీకు తెలియదుగా? ఓకే, వెరీ గుడ్. నాకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ టైము ఇక్కడ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి జిమ్ వెళ్ళడం వల్ల బాడీ బాగా కండలు పెరుగుతాయని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఎస్, సూర్యాన్ని చూసిన తర్వాత ఇంకో విషయం తెలిసింది, ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు జిమ్లో అని. సో అక్కడ కథ చెప్పడము, ప్రొడ్యూసర్ దొరకడం అలా జరిగిందంట. సో మేము కూడా జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం ఇప్పటి నుంచి. సూర్య, మీరేమంటారు? అంటే భరతనాట్యం అక్కడే స్టార్ట్ అయిందా? అక్కడే స్టార్ట్ అయింది. ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు భరతనాట్యం. సరే, యోగా చేస్తుండే అది భరతనాట్యం అనుకొని ఇలా చేద్దాం బాగుంటుంది అని చెప్పి యోగా భరతనాట్యంగా మారిందా? అంటే అలా కనిపించింది. మీకు లైఫ్ ఎప్పుడు భరతనాట్యం చేయించింది? నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి రిలేషన్షిప్స్లో, ఇంకొకటి ప్రొఫెషనల్ లైఫ్లో. హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ క్వశ్చనా? ఏమో అంత ఇంగ్లీష్ నాకు రాదు, చెప్పండి. రెండిట్లోనూ చేయించిందా? రిలేషన్షిప్ రెండిట్లో. ఓకే, రిలేషన్షిప్లో ఎందుకు చేయించింది చెప్పండి. స్కిప్ పాస్. స్కిప్ చిన్న పాస్ పిల్లల్ని పట్టుకొని మీరు ఆడుకుంటున్నారు. ఎవరు చిన్న పిల్లలు? నాన్నగారు ఏరి ఒకసారి అడుగుతాను నేను. అంటే పైగా థాట్ మీదే సినిమాది, యూ హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే, అందులో డిపార్ట్మెంట్లో వర్క్ చేశానని చెప్తున్నారు. చిన్నపిల్లలు అంటున్నారా మీరు? ఈయన అడుగుతాను, ఉండండి. చెప్పండి సార్. సార్, మీరు ఈ టైటిల్ పెట్టడానికి గల రీజన్, డెఫినెట్లీ మీకు లైఫ్లో మిమ్మల్ని ఎవరో భరతనాట్యం చేయించారు. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఏదో ఒక టైంలో భరతనాట్యం అయితే చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మేడం. అందరికీ అంటే వెనకాల కూర్చున్న మాధవ్ గారు, నిరంజన్ గారికి కూడా అయ్యి ఉంటుంది. అయ్యో, వాళ్ళు మా సీనియర్స్. వాళ్ళు చాలా సినిమాల నుంచి భరతనాట్యం చేస్తున్నారా? ఉంటారు, చేయిస్తూ ఉంటారంట భరతనాట్యం. వాళ్ళు చేసేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు వేరే వాళ్ళు మాలాంటి వాళ్ళని భరతనాట్యం చేయించే స్టేజ్కి వెళ్ళారు. వాళ్ళు సీనియర్స్ అయ్యారంటారు. అయ్యారు. సో సినిమా ఇండస్ట్రీ జనరల్లీ అందరితోనూ ఒక రకమైన భరతనాట్యం చేయిస్తుంది. అంటే చేయించకుండా ఎవరు ఫిల్మ్ మేకర్ అవ్వరు, అది సాధ్యం కూడా కాదు నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, సో ఇప్పుడు మీనాక్షితో మీరు ఒక 4 లైన్స్ తెలుగులో మాట్లాడించారా మా కోసం? ఎస్, మీనాక్షి దేని గురించి మాట్లాడుతున్నాయి చెప్పండి. మీనాక్షి ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అవుతుంది. తన డెబ్యూ స్పీచ్ ఇది, పూర్తి స్థాయి నిఖార్స్ అయిన తెలుగులో. చెప్పండి, టెల్ సంథింగ్ అబౌట్ సూర్యతేజ ఇన్ తెలుగు. సూర్య చాలా మంచి గాయగా ఉంది. మంచి గాయ? బాయ్. ఓకే, బాయ్గా ఉంది. ఓకే ఓకే, మంచి బాయ్ గా ఉంది. ఓకే సరే, వెరీ గుడ్. చాలా టాలెంటెడ్ ఉంది, హార్ట్ ఉంది, టాలెంటెడ్ కూడా ఉంది. అవును, ఇంకేముంది? అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పండి.
డైరెక్టర్ చాలా టాలెంటెడ్. ఓ ఓకే. మీరు భరత్ దూర్సాని మూవీ చూసావా? చూసాను. సో హీ హాస్ డన్. వదిలేస్తే చాలా మర్యాద ఇచ్చేలా ఉంది నాకు. ఓకే చెప్పమ్మా. సో హీ హాస్ డన్. తెలుగు. డైరెక్టర్ సార్ దూర్సాని మూవీ చాలా మంచి చేశాను. ఓకే నైస్. నాకు ఎందుకో ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వచ్చిన గెస్ట్ల గురించి కూడా ఒక 2 వాక్యాలు వినాలండి. మీరు శ్రీరామాదిత్య గారు టెన్షన్ పడుతున్నారు నవదీప్ గారి గురించి ఒక 2 వాక్యములు. ఆయన అసలే ఆయన ఇన్స్టాలో మంచి రీల్స్ చేస్తూ ఉంటాడు, రియాక్షన్ రీల్స్. ఇది ఇక్కడే ఇచ్చుకోండి మీరు రియాక్షన్స్ నవదీప్ గారి గురించి. హలో నవదీప్ సార్, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం, సారీ మైక్ లో క్యాప్చర్ అవ్వలేదు, మళ్ళీ చెప్పరా? చెప్పండి. ఎలా ఉన్నారు? బాగా ఉంది. బాగా ఉంది నేతి బాగున్నాను హోతా. బాగున్నాను ఉంది. యు లుకింగ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ Thank you, టు బోత్ sir. ఆఫ్ యు. సూర్య తేజ్ ఆల్సో. Thank you, sir. వచ్చే ముందే టీజర్ చూశాను. సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ అని చెప్పారు. కరెక్టే, దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీరు కాదు, ఒక మైక్ ఇవ్వండి ఇక్కడ సుమ గారికి. అసలు మొత్తం ఇంతమందిలో వాడు ఒక్కడే హ్యాపీగా అసలు నాకు దీంతో సంబంధం లేదని వీడియో చూసుకుంటున్నాడు. వాడికి అర్థమైపోయింది నేను మాట్లాడుతున్నంత క్రాప్ అని. నేను నవ్వుతున్నారు ఎందుకు? నేను ఊరికే జోకేశాను. చెప్పండి. కాదు, మీరు ఇంత థీమ్ కి ఇంత అద్భుతంగా మీరు ఎలాగా ప్రిపేర్ అవుతారు అనేది నాకు అర్థం కాలేదు. లైఫ్ నాతో ఆడించే భరతనాట్యం అది. కానీ నిజంగా మీరు ఐ హావ్ టు గివ్ ఇట్ టు యు అండి. మీ స్టైలిస్ట్ మీరే కదా? అంటే మై స్టైల్ Yeah. లేదు ఐ కాంట్ బికాజ్ ఐమ్ పేయింగ్ హర్. ఓకే. షీ హాస్ అన్నపూర్ణ, తనకి ఇచ్చేయాలి. అన్నపూర్ణ గారు వచ్చా మీ థీమ్స్ ని బాగా ఫాలో అవుతారు. మొన్న ఆస్ట్రోనాట్ గా, Correct. మొన్న ఐఏఎఫ్ ఫైటర్ గా. కరెక్ట్. చాలా బాగుంది అసలు. అందుకే కొన్ని సినిమాల వరకు నేను వెళ్ళట్లేదు. అవును. నేనంటే చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా పాయల్ గారు కూడా చాలా, పాయల్ గారు అయితే తెలుగు బాగా మాట్లాడేస్తారు, ఎందుకంటే ఆవిడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. ఈవెన్ దో షీఈ్ అ నార్త్ ఇండియన్. మీరు మైక్ మీ దగ్గరే పెట్టుకో. నేను మైక్ తీసుకున్నా, మీరు ఇంకోటి తెచ్చుకున్నారు. ఏం మ్యాజిక్ ఇది? ఇంకో మైక్ వచ్చింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. డైరెక్టర్ గారి గురించి ఒక 2 వాక్యాలు చెప్పండి. మహేంద్ర గారి గురించి. మహేంద్ర సార్ చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు మంచి కాని వాళ్ళు ఎవరండి మీ దగ్గర? అందరు మంచోళ్ళేనా? నాకు కొంచెం వొకాబులరీ, ఐ మీన్ ఐ హావ్ ఓన్లీ ఫ్యూ వొకాబులరీ. ఆవిడికి బ్యాడ్ నేమ్ అనాలో తెలియదు అది. అందుకని అందరు మంచోళ్ళు అయిపోయారు. నేర్పియలేదు. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ చాలా మంచి, నో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అండ్ స్మార్ట్. యా, మాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ వాడి. అది అద్భుతంగా ఉంది. ఓకే సరే, అలా కానివ్వండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంత నేను తెలుగు విన్న తర్వాత ఇప్పుడు నేను శ్రీరామాదిత్య గారు చెప్పండి, మీకు లైఫ్ ఎప్పుడు మీతో భరతనాట్యం చేయించింది? స్టార్టింగ్లో అండి. అంటే కాలేజ్ డేస్ లోనా లేకపోతే మ్యారేజ్ డేస్ లోనా? మోస్ట్లీ మ్యారేజ్ డేస్లోనే. అదే పెద్ద న్యూసే కాబట్టి. అందరికీ మ్యారేజ్ డేస్ లోనే జరుగుతుంది భరతనాట్యం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ద విజువల్స్ అండి. నాకు ఇది చూడంగానే నా ఫస్ట్ సినిమా గుర్తొచ్చింది భలే మంచి రోజు. అంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ జానర్. క్రైమ్ కామెడీ కానీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఒకప్పుడు పెద్దవంశీ గారు ఇలా డైరెక్టర్స్ చాలా స్పెసిఫిక్గా డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్స్తో చేసేవాళ్ళు. అలా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. అండ్ మహేంద్ర గారు, ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండి. దొరసాని అంటే వెరీ ఎస్థెటిక్ ఫిల్మ్ మేకర్ యు ఆర్. అండ్ మీరు అలా క్రేజీగా ఒకటి చేస్తున్నారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఎలా ఉంటుంది అని. అండ్ హ్యాస్ ఆల్ మై, అంటే నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ అండి. లైక్ హర్షవర్ధన్ గారు, ఆయన ఐ రియలీ లైక్ హిమ్ వెన్ హీ డస్. ఇందాక అజయ్ ఘోష్ గారు, అలానే కృష్ణుడు గారు. అండ్ హర్ష ఇస్ లుకింగ్ ఫెంటాస్టిక్. అండ్ అబౌవ్ ఆల్ సూర్య, ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం అండి. సుమ గారికి ఒక విషయం ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. మామూలుగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో ప్రేక్షకులు మీరు చప్పట్లు కొట్టాలి అని అడగడం జరుగుతుంది. దానికి 2 కేటగిరీస్. ఒకటి విషయం లేనోళ్ళు, అంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు చప్పట్లు కొట్టరనమాట. ఇప్పుడు నాకు కొట్టినట్టు మీరు అది కొట్టారా. రెండోది ఏంటంటే ఎప్పుడు ఆపుతారో స్పీచ్ తెలియని వాళ్ళు కొట్టరు చెప్పట్లు. సుమా గారు ఆ కేటగిరీ. సో ఇంకా మాట్లాడతారేమో అని చెప్పి అందరు సైలెంట్గా ఉన్నారు తప్ప
మీ అభిమానులందరినీ మీరు తక్కువగా అంచనా వేశారు సుమ గారు. వాళ్ళు నన్ను చూసి అవాక్కైపోయి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి ఉన్నారు. హర్ష, మన పక్క ఫ్లాట్ లోనే ఉన్నారు, జాగ్రత్త. ఆవిడ పొగిడే అవకాశం పక్క వాళ్ళకి ఎవరు? ఈ సినిమా టైటిల్ కి నాకు ఉన్న సంబంధం ఆవిడకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ భర్త గారు ఆడించే నాట్యంలో మేము అందరం చాలా మందిలో నేను ఒక్కడిని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్లో దొరసాని టీంని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ అండ్ శివాత్మిక అండ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు మధురసేతు గారు. సో కేవీఆర్ గారు అంటే నాకు ఆ సినిమా నుంచే కోర్స్ ఎవరికైనా ఇష్టం. అటువంటి సినిమాలో నేను చేయలేకపోయినా ఫీలింగ్ ఆ మూవీ చూసినప్పుడు నాకు కలిగింది. సో ఆ నెక్స్ట్ ఫిల్మ్లో నా ఛాన్స్ దొరికింది అనేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్తా అంటే చాలా సిన్సియర్గా వింటున్నా. ఇందులో మీరు విలన్ అని కూడా అన్నారు. అబ్బా అదిరిపోయింది. ఇలాంటి ఇతను ఇంత సీరియస్ డైరెక్టర్ ఫిల్మ్లో విలన్గా చేయడం అంటే చాలా మంచి విషయం, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అక్కడి నుంచి ఆయన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిందండి నరకం. నాకేమో నవ్వు వస్తుంది, ఆయన ఏమో చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను. సో ఆ టైంలో నవ్వకూడదని నవ్వు కంట్రోల్ చేసుకుంటే ఇంకా నా వల్ల కాక, సార్ ఈ సీన్లు ఏంటి ఇలా ఉన్నాయి, నవ్వు వస్తుంది అంటే ఇది కామెడీ ఫిల్మ్ అన్నాడు. ఇది ఫస్ట్ జర్క్. మీకేమనిపిస్తుంది భరతనాట్యం మూవీ? యాక్చువల్లీ బిఫోర్ అంటే పొద్దున ధని గారు ఫోన్ చేసినప్పుడు నిన్న ఐ సా ద ట్రైలర్ అండి. ఐ థాట్ ఇట్స్ వెరీ క్వర్కీ అండ్ ఫస్ట్ షాట్లో నీ పేరు రాజు సుందరం అన్న దగ్గర నుంచే ఐ బీన్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ దట్. అండ్ మహేంద్ర గారు వెన్ ఐ సా దొరసాని విజువల్స్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఎస్థెటిక్ అండి. అంటే మీ నుంచి సెకండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ టీమ్ మొత్తం అంటే ఆల్రెడీ అంటే మనకి కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు ఒక వైబ్ అర్థం అవుతుందండి. ఆ వైబ్ డెఫినెట్లీ ఉంది సినిమాలో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తెలియక జిమ్కి వెళ్ళి మామూలుగా వర్కౌట్ చేస్తున్నాను, కానీ ఇలా వర్కౌట్ చేయాలని తెలియలేదు నాకు. మా మూవీ భరతనాట్యం గురించి ఒక మాట చెప్తాను, ప్లీజ్ ప్లీజ్. చిన్న మూవీ కానీ బ్లాక్ బస్టర్ యాక్టింగ్ ఉంది, ఆర్టిస్ట్ ఉన్నారు. మూవీ ఖచ్చితంగా చూడండి. 5th ఏప్రిల్కి మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఆబ్వియస్లీ ముందు తీసుకెళ్తుంది. ఇంకా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఈ స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ హితేష్ సరార్. ఆయన లేకపోతే నేనేం లేను. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్, and I hope you all are having a great time. And firstly, our guest ki thank you for giving us your useful time. And మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ, బికాజ్ మీ ద్వారా భరతనాట్యం మూవీ ట్రైలర్ టీజర్కి చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ this character very close to my heart, or I hope you like this character and appreciate our work. And Mahendra sir, thank you so much for giving me this opportunity and trusted me. Thank you so much. You are such a wonderful director. I already watched your Dorsani movie, and Anand Garu and Shivatmika Garu, you have done good work in Dorsani, or already you are a great actor also. So, and Payal ma'am and Hitesh sir, thank you so much. It's really good experience working with you. And Surya, thank you. You are a wonderful co-actor, and you taught me few dialogues also. So thank you so much. వాట్ ఈస్ ద డైలాగ్? టెల్. ఏం డైలాగ్? సిగ్గులేదురా నీకు? అనవసరంగా అడిగానేమో, పర్లేదు. 2 డైలాగ్ ఏంటమ్మా? ఓన్లీ 1 డైలాగ్? No, so many dialogues. వన్ మోర్. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే, వెరీ నైస్, క్యూట్. అండ్ మీ థ్యాంక్ యూ ఆల్. ఒక్కసారి నమస్కారం. అండ్ సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ నా కెరీర్ సరైన పాత్రలో స్టార్ట్ అయింది ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్లోనే. దొరసాని కథను ఇక్కడే సురేష్ బాబు గారికి 5 hours నెరేట్ చేసి ఉంటాను. తద్వారా ఆ ప్రాజెక్ట్ మధుర శ్రీధర్ గారు, యశ్ రంగినేని గారి ద్వారా వాళ్ళను డైరెక్టర్గా పరిచయం
దొరసాని వచ్చింది. అందులో గోవర్ధన్ గారు ఆనంద్ని ఇస్తే, తమ్ముడు ఆనంద్ని ఇస్తే, జీవిత రాజశేఖర్ గారు శివాత్మికని నా చేతిలో పెట్టి నన్ను నమ్మి నా వెనక నిలబడి ఆ సినిమా అవ్వడానికి కారణమయ్యారు. ఈరోజు ఇంతమంది భరతనాట్యం గురించి ఎంత మాట్లాడుతున్నారో, దొరసాని గురించి ఎంత మాట్లాడుతున్నారంటే వీళ్ళ కృషి ఎంత ఉండాలి నా వెనక. వాళ్ళు ఇచ్చిన ధైర్యం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళు నన్ను కుటుంబంలో ఒకటిలా చూడడం అనేది. ఇప్పుడు అదే ఆనంద్ విజయ్ దేవరకొండ గారి సినిమా April 5th రిలీజ్. బట్ తమ్ముడు నా ఈవెంట్కి వచ్చాడు. లవ్ యూ తమ్ముడు. శివాత్మిక్ ని ఫోన్ చేసి ఈవెంట్ గురించి చెప్తే ఐ విల్ బి దేర్ సార్, మీరు నాకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అన్నది. లవ్ యూ దొరసాని. నా దొరసాని అనే ఇంకా దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియదు. జీవితం అంతా మీకంటే నేను ఒక గ్రేట్ ఫీమేల్ యాక్ట్రెస్ని చూడనేమో. నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మీ గురించి మాట్లాడాలంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా గమ్మత్తుగా అదే పాత్రలో సూర్యతేజ వెళ్ళి మీనాక్షి, అదే పాత్రలో మళ్ళీ వీళ్ళు వస్తున్నారు. అదే కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంతే మ్యాజిక్ మళ్ళీ జరగబోతుంది. దీని వెనుక ఈ ప్రాజెక్ట్ అంతా సెటప్ చేస్తున్నారు ధనీరయ్య గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. పాయల్ సరాబ్ గారి గురించి మాట్లాడాలి. నాకు ఆమెను చూస్తే మా అమ్మను చూసినట్టు అనిపిస్తుంటుంది. అంత అన్కండిషనల్ లవ్ మనుషుల పట్ల ఆమెకి. ఈ సినిమాని నేను బాగా చేశాను అని అంటే వాళ్ళు నన్ను నమ్మి నన్ను వదిలేయడం వల్లనే నేను బాగా చేసి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఇంకా హితేష్ గారు ఒక కనిపించని మిషన్, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. పిఆర్ ఫిల్మ్స్ ఎస్టాబ్లిష్ చేసి భరతనాట్యంతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ నేను గట్టిగా చెప్పగలను, ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఆ మనుషులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి మనుషుల పట్ల ఉన్న ప్రేమ, అది ఎప్పుడూ గెలిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దాంట్లో నేను పార్ట్ అవ్వడం, రెండో సినిమాకి వాళ్ళు దీనికి పార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. జిమ్లో సినిమా ఎలా జరిగింది అని. జిమ్లో సినిమా ఎలా జరిగింది? जिम में होने हुए मिले. ऐसा मैं जा रहा था, पूछे अरे सिनेमा बनाएंगे आ जाओ ఆఫీస్ కో. నేనే నమ్మలేదు సినిమా తీద్దామని. ఒక హితేష్ భాయ్ని కలిసాక స్క్రిప్ట్ చదవండి అంటే లేదు నాకు నీ పైన నమ్మకం ఉంది అని చెప్పాడు. సో ఆ 2 days తర్వాత డైరెక్టర్ గారిని కలిసాను. ఆ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది, ఆ డైరెక్టరే చేయగలుగుతారు అని చెప్పి స్క్రిప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 2 days తర్వాత మీటింగ్ సెట్ చేశాను ప్రొడ్యూసర్కి, మా డాడీకి. మా డాడీ కూడా నమ్మలేదు ఫస్ట్లో. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మా డాడీతో మీటింగ్ సెట్ చేశాను. అడ్వాన్స్ ఇప్పించాను. 1 monthలో ఆఫీస్ ఓపెన్ చేసాం. 3 monthsలో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మేము ముందున్నాం. థ్యాంక్ యూ హితేష్ భయ్య. బికాస్ ఆఫ్ యూ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ July 16, 2022 నాకు బాగా గుర్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు. మా ప్రొడ్యూసర్స్ లేరు, దుబాయ్లో ఉన్నారు ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ. నేను ఆఫీస్ చూసి, నేను డైరెక్టర్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు 300 members ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంత పెద్దగా పెరిగింది మా ఫ్యామిలీ, భరతనాట్యం ఫ్యామిలీ. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, ఆల్ ద టీమ్. మనం స్టేజ్ ముందు మనం కళ్ళ ముందు కనిపిస్తాము అని. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. బట్ మా సినిమా వెనకాల చాలా మంది కష్టం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి, వివేక్ గారు వెళ్ళిపోయారంటున్నారు. వివేక్ సాగర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. బికాజ్
నేను ఎక్కడికి వెళ్ళినా అందరు అడుగుతున్నారు, అరే వివేక్ గారు ఎలా చేస్తున్నారా నీకు? ఓన్లీ వన్ క్వశ్చన్ ఐ ఫేస్డ్, అది నాకు కూడా తెలియదు, సుమా గారు అడిగే తెలుసుకోవాలి. వివేక్ సాగర్ గారిని. I'll start with, first of all, Bharatanatyam. Today is a special day for so many people. I feel like the families and friends of everyone important on the stage is here and to support them. So Bharatanatyam looks very, very interesting. Chala quirky ga. One of my favorite genres, crime comedy. ఇప్పుడే మహేంద్ర అన్న నాకు జస్ట్ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెనెవర్ ఐ వాచ్ ద ట్రైలర్, ద కంటెంట్ ఫ్రమ్ ద ఫిల్మ్, ఇట్ లుక్ రియలీ నైస్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. చాలా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వివేక్ సాగర్, రవితేజ గిరిజాల. రవితేజ వర్క్డ్ విత్ మీ ఇన్ 2 of my films. Vivek Sagar is one of my favorite like music directors, and every other technician, all the lyricists, and the producers, Payal Garu and your husband Hitesh. It's a really nice entry into the industry. I hope you have a very good April 5th and your bank balance is increasing on that day. Before I speak about the main cast and crew, ఇక్కడ ఈ కేవీఆర్ మహేంద్ర అన్న నాకు నిన్న పొద్దునే ఫోన్ చేసి, ఆనంద్ దిస్ ఈవెంట్ కెన్ యూ కమ్ అంటే, ఐ సెడ్ అఫ్ కోర్స్ అన్న, మీకోసం ఏదైనా చేస్తే ఐల్ కమ్, ఐఎమ్ ఫ్రీ. వేర్ ఇస్ ఇట్ అంటే రామానాయుడు అన్నాడు. రామానాయుడు అనగానే విత్ మీ, మహేంద్ర అన్న, శివాత్మిక, ఇట్స్ వన్ ఫుల్ సర్కిల్ ఇది. ఎందుకంటే మా స్క్రీన్ టెస్ట్ ఇక్కడనే షురూ అయింది. ఇక్కడ కింద అక్కడ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఆఫీస్లో సురేష్ బాబు గారు కూర్చొని మమ్మల్ని ఒక స్కూల్ టీచర్ లాగా మమ్మల్ని ఈ సినిమా ఇలా చేస్తారా, అలా చేస్తారా, లేదు ఇలా చేయాలి, ఇంత బడ్జెట్ పెట్టాలి అని ప్రతిదీ. నాకేమో అప్పుడే ఏదో జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి రిటర్న్ వచ్చినాక సడన్లీ ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ ఫీలింగ్ సో నర్వస్. అండ్ ఇమీడియట్లీ దే టోల్డ్ మీ సీన్ పేపర్ ఇది చేయాలి ఇప్పుడే అంటే నాకు ఇట్లా ప్యాక్ అవుతుంది లోపల. ఎస్, April 5th ఇస్ భరతనాట్యం, April 5th ఇస్ ఫ్యామిలీ స్టార్. ఈరోజు ఇక్కడ కలిశాను, నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్లో కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మరొకసారి ఈరోజు వచ్చినటువంటి గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. ఐ థింక్ మీకు ఇట్ వాజ్ లైక్ కమింగ్ బ్యాక్ టు యువర్ స్కూల్, బోత్ ఆఫ్ యూ ఆల్. ఇద్దరికి కూడా మళ్ళీ మహేంద్ర గారు వాళ్ళకి ఆ పాత రోజులు అన్నీ గుర్తు చేసేసారు ఈరోజు. April 7వ తారీఖున భరతనాట్యం సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి అందరం చూద్దాము.